గుంటూరు జిల్లా వెంకటాచలంలోని విద్యుత్తు సబ్స్టేషన్ విద్యుత్తు శాఖ ఏఈ కార్యాలయం వద్ద మంగళవారం విద్యుత్తు ఛార్జీల పెంపుని నిరసిస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపి వినతి పత్రాన్ని అందజేసిన టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మావిల శ్రీనివాసులు నాయుడు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వల్లూరు రమేష్ నాయుడు, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి వలిపి మునుస్వామి పెంచిన విద్యుత్తు ఛార్జీల్ని వెంటనే తగ్గించాలని, సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదాలు చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు సరేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం పెంచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి నిరసనగా ఈరోజు సరేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండల కేంద్రంలోని సబ్స్టేషన్ కార్యాలయం నందు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో. నేను ఒకటే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిలో ఇప్పటికీ గతంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీల్ని పెంచడం జరిగింది. మరలా 8వసారి కూడా విద్యుత్ ఛార్జీల్ని పెంచి ప్రజల యొక్క నడ్డి విరవటం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో మిగులు విద్యుత్తు ఉండేది. ఎప్పుడు పరిశ్రమలకి హాఫ్ డే ఇచ్చినటువంటి సందర్భాలే లేవు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు పరిశ్రమలకి క్రాప్ హాలిడే, రైతులకి విద్యుత్తు సరిగా లేక రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచి వాళ్ళ నడ్డి విరగటం ఇది ఎంతవరకు సబబని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు అంతేకాకుండా వ్యవసాయ రైతులకి మోటార్లు పెట్టి రైతు మెడలకి ఉరితాళ్లు వేయటం ఇది మీకు సబబా అని చెప్పి మేము అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఇంకనైనా మేము అడిగేది ఒకటే, ఇంకనైనా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించాలని చెప్పి మేము అధికార పార్టీని ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నటువంటి ధరలే, ఈ సైకో పరిపాలన విధానాలే తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి నాంది పలకతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.